యా సార్. యా, మనతో పాటు నాగరాజు గారు స్టేట్ ఎస్ఎఫ్ఐ సెక్రటరీ కూడా జాయిన్ అయ్యారు. నాగరాజు గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. యా, అంటే ఇది ఏదైతే కాలేజీలకు సంబంధించినటువంటి పర్మిషన్లకు సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తుందో దీంట్లో అటు ఏబీవీపీ కానీ ఎస్ఎఫ్ఐ కానీ అన్ని విద్యార్థి సంఘాలు కూడా న్యాయ పోరాటం చేస్తున్నాయి. అయితే ఈ పోరాటం విద్యార్థుల భవిష్యత్ కోసమా లేకపోతే కాలేజీ యాజమాన్యాలపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కనుక మీరు పోరాడుతున్నారు? అయితే ఒకటండి, మేము కాలేజీ యాజమాన్యాలు వెనక ఫోర్జరీ అనేది ఇది బయటకు వచ్చింది. అత్యంత అసలు అందరూ కూడా ఖండించదగ్గ విషయం. దీని మీద కూడా సరైన విచారణ జరిపించి కాలేజీల మీద చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాం. ఇప్పుడు దాకా మధుసూదన్ రెడ్డి సార్ చెప్పారు, అసలు పర్మిషన్లు ఇవ్వడానికి అవకాశం లేని, అనుమతి ఇవ్వడానికి అవకాశం లేనటువంటి అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్, ఫైర్ సేఫ్టీ అసలు ఇవ్వకూడనటువంటి పద్ధతిలో, ఫైర్ ఇంజిన్ తిరగడానికి కనీసం స్పేస్ లేనటువంటి పరిస్థితుల్లో కూడా కొన్ని బిల్డింగ్స్ హైదరాబాద్ లో ఇరుకిరుకు సందుల్లో 3-4 ఫ్లోర్ల అపార్ట్మెంట్స్ లో కనీసం దానికి ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ కానీ ఇంకా ఇతరత్ర యా